హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అడిక్ట్. సో ఇప్పుడైతే మనకి మార్నింగ్ టైం అరౌండ్ 9 అవుతుంది. మా రూమ్ నుంచి అరౌండ్ ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో స్వచ్ అనేసి ఒక బ్రేక్ఫాస్ట్ స్పాట్ అయితే ఉంటుంది అనమాట. ఈరోజు టిఫిన్ చేయడానికి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అంటే చాలా డేస్ అయింది ఆ ప్లేస్కి వెళ్ళి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఫుడ్ ట్రై చేద్దాము. అలాంగ్ విత్ ప్రైసెస్ క్లియర్గా చెప్తాను. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మనమైతే మాదాపూర్లో ఉన్న స్వచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడికి మేము వచ్చినప్పుడు మోస్ట్లీ ఒకటే ఆర్డర్ చేస్తాం, అది వచ్చేసరికి పూరి ఒకటి ఆర్డర్ చేసినాం, అలానే వడ అండ్ ఇక్కడ కేసరీబాత్, కారాబాత్ అంటే ఉప్మా, అలానే కేసరి ఉంటది కదా స్వీట్ అండ్ హాట్ రెండు ఒకే ప్లేట్ లో కాంబోగా ఇస్తారు. సో అదొకటి తీసుకున్నా. వీటి ప్రైసెస్ అయితే చెప్తా. ఫస్ట్ చూడండి, పూరి సాగు అంటే పూరి వచ్చేసి 3 పీసెస్ ఇస్తారు, 80 రూపీస్ చార్జ్ చేశారు. కేసరీబాత్ ప్లస్ ఉప్మా 65 రూపీస్, అలానే వడ 2 పీస్ వచ్చేసరికి 55 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో టీ అయితే 2 ఆర్డర్ చేసినాం. టీ వచ్చేసి 25 రూపీస్ ఈచ్. సో లాస్ట్ లో టీ కూడా ట్రై చేద్దాం. లేట్ చేయకుండా ఈ ఫుడ్ అయితే ట్రై చేద్దాం, ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ పూరి సాగుతో ట్రై చేద్దాం. ఇక్కడ పూరి చాలా సాఫ్ట్ ఉంటది. పూరి ఎందుకు ఈరోజు కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బేసికల్ చాలా సాఫ్ట్ ఉంటుంది పూరి అయితే. అండ్ సాగు కాంబినేషన్ చాలా బాగుంది. చట్నీతో కూడా ట్రై చేద్దాం. మనకి పల్లి కొబ్బరి బేస్ తో చేసిన చట్నీ అనమాట. ఈ చట్నీ పూరికి కూడా బాగా సెట్ అయింది. టేస్ట్ అయితే బాగుంది, బట్ చెప్పాను కదా ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారి బుద్ధి కూడా ట్రై చేద్దాం. ఇక్కడ బేసికల్లీ వడ ఉంది కదా, ఇది మనకి మిషన్ మేడ్ అనమాట. మిషన్ లో పిండేస్తే ఆటోమేటిక్ గా. సో మనకి చూసుకుంటే సైజ్ అన్ని కొంచెం ప్రిసైజ్డ్ ఉంటాయి, సేమ్ ఉంటాయి సిమిలర్ గా. దీనికి 2 టైప్ ఆఫ్ చట్నీ ఇచ్చారు. ఒకటి సేమ్ ఇందాక చెప్పాను కదా కొబ్బరి పల్లి వేసే చట్నీ, అలానే పుదీనా చట్నీ అనమాట. ఇది ఇక్కడ వీళ్ళ స్పెషల్. సో ట్రై చేద్దాం. సో వడ అయితే మాత్రం బయట మంచి క్రిస్పీగా ఉంటుంది అబ్బా, ఎప్పుడు వచ్చినా కానీ. మనకి పెళ్లిలో చేస్తారు కదా, సో అట్లుంటది. ఫస్ట్ కొబ్బరి చట్నీతో పే చేసుకొని తిందాం. వడ మాత్రం క్రేజీ ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ పుదీనా చట్నీ కూడా ట్రై చేద్దాం. పుదీనా చట్నీ అంత ఎక్కదు. ఇక్కడ వడ ప్లస్ పల్లి అండ్ కొబ్బరి చట్నీ మాత్రం దా బెస్ట్. టేస్ట్ చాలా బాగుంది. బట్ ఇంకా ప్రైసింగ్ పరంగా వస్తే 2 పీస్ 55 రూపీస్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే. బట్ నాకు హైదరాబాద్ లో అన్ని ప్లేసెస్ తిరిగాక నాకు అర్థమైంది ఏంటంటే పంచకట్టు స్వచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది, అంటే మిగతా ప్లేసెస్ తో కంపేర్ చేస్తే. ఇక లాస్ట్ లో కేసరి అలానే ఉప్మా కాంబినేషన్ ట్రై చేద్దాం. బేసికల్లీ స్టార్టింగ్ ఈ కాంబినేషన్ చూసి ఏంద్రా బాబు స్వీట్ హాట్ ఒకే ప్లేట్ లో పెట్టిస్తున్నారు అనుకున్నా. చిన్నగా ఎక్కింది. ఎట్లా అంటే రెండు కలుపుకొని తింటే, అంటే మనకి రెండు రవా వేసాయి కదా, సో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కేసరి బాత్ లో మనకి పైనాపిల్ వస్తుంది అనమాట. సో మంచిగా పైనాపిల్ పీసెస్ తో ఇస్తారు. ఇది ఉప్మా వచ్చేసరికి మనకి ఎట్లా అంటే కన్సిస్టెన్సీ జారుగా ఉంటది. సో ఈ రెండు కొంచెం అది కొంచెం ఇది కొంచెం తీసుకొని టేస్ట్ చాలా బాగుంది. మనకి కారాబాద్ లో మధ్య మధ్యలో క్యారెట్ పీసెస్, ఈ కేసరి బాత్ లో మధ్య మధ్యలో పైనాపిల్ పీసెస్, అలానే డ్రై ఫ్రూట్స్ ఎగుతూ టేస్ట్ కొంచెం యూనిక్ ఉంది. సో ఎవరైనా స్వచ్కి వస్తే ఈ రెండు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగ్ ఎక్కకపోవచ్చు, బట్ చిన్నగా ఎక్కుతుంది. టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది పర్సనల్ గా. మోర్ ఓవర్ ఇక్కడ యాంబియన్స్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంటది. ఈవినింగ్స్ లో వచ్చి వీళ్ళు ఒక స్లో మ్యూజిక్ పెడతారు. ఆ స్లో మ్యూజిక్ వింటూ మంచిగా టీ ఆర్ కాఫీ తాగుతూ ఈవినింగ్ బజ్జీ అలసంద పడి ఉంటది అనమాట. సో మాకైతే ఈవినింగ్స్ లో ఇది చాలా ప్రిఫరబుల్ స్పాట్. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ పులిహోర, టెంపుల్ స్టైల్ పులిహోర ఉంటది అనమాట. చింతపండుతో చేస్తారు కదా ఆ పులిహోర, బట్ ఇప్పుడైతే లేదు. అది టేస్ట్ చాలా బాగుంటది ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఈ 3 ఐటమ్స్ కంప్లీట్ చేసి లాస్ట్ లో వెళ్ళి టీ తాగుదాము. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏమంటే, ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ డైరెక్ట్ గా వీళ్ళే ఇన్స్టాల్ చేసుకొని మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా నార్మల్ కోల్డ్ వాటర్ గా. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ గ్లాసెస్, యూజర్ గ్లాసెస్ అట్లా సపరేట్ గా పెట్టి, ఇక్కడ మనకి ఎట్లా అంటే వాటర్ కి ఎటువంటి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మా దగ్గర ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఇక్కడే తాగొచ్చు అన్నట్టు క్లియర్ గా బోర్డు పెట్టుంటారు. సో స్వచ్ఛ లో నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే బేసికల్లీ ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్తే లిటరల్లీ టేబుల్ మీద వాటర్ కూడా సర్వ్ చేయరు, అంటే వాటర్ బాటిల్ పర్చేస్ చేయాలి అన్నట్లు. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ కి వెళ్తే కిండలో ఇప్పుడు కొత్తగా లైక్ మినరల్స్ ప్లస్ అంట, సో అడిషనల్ గా ఇంకొక 5 రూపీస్ చార్జ్ చేయడము. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ చేసుకొని హాఫ్ లీటర్ 15 రూపీస్, 1 లీటర్ 30 రూపీస్ అట్లా చార్జ్ చేయడము చాలా దిక్కులు జరుగుతుంది. సో బేసికల్లీ ఇక్కడ చాయ్ విషయానికి వస్తే లైక్ ఇది ఎట్లా అంటే చిన్న స్టీల్ గ్లాస్ టంబ్లర్ లో ఇస్తారు, అంటే మన ఇంట్లో తాగుతాం కదా. సో ఇది ఒక ఇష్టం ఇక్కడ, అంటే ప్రతిదీ ఇక్కడ మనకి గ్లాస్ యూస్ చేస్తారు. బట్ ఇది ఎట్లా అంటే మనకి ఎడ్జెస్ కాలుతూ ఉంటది, తాగేటప్పుడు అదొక తెలియని సాటిస్ఫాక్షన్. సేమ్ మనకి ఒక రెస్టారెంట్ లో తాగుతున్న ఫీల్ లేకుండా ఈ టీ మాత్రం అయితే మనం ఇంట్లో చేసుకుంటాం కదా రెగ్యులర్ గా, అట్లే ఉంటది అనమాట ఫ్లేవర్స్ అంతా. అలానే ఇప్పుడు తిన్న ఫుడ్ గురించి మన వాళ్ళకి పూరి లాస్ట్ టైం తిన్నాం కదా, చాలా మెత్తగా ఉన్నాయి. తాగుతో కాకుండా చట్నీతో తింటే ఇంకా మంచిగా ఉన్నది. వడ కొంచెం ముట్టుకుంటే విరిగిపోయినట్టుంది నోట్లే. కేసరిబాత్ చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటది. సో బేసికల్లీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసి ఉంటది. లైక్ ఇక్కడ పులిహోరని నేను చాలా సార్లు స్టోరీస్ లో పెట్టా. అండ్ మోర్ ఓవర్ ఈ స్వచ్ అనే ప్లేస్ ని చాలా సార్లు స్టోరీ పెట్టా. సో ఇది డైరెక్ట్ గా ఫస్ట్ టైం వచ్చి ఇస్తున్న రివ్యూ అయితే కాదు, చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసి మాకు
బయట మార్కెట్ లో కంపేర్ చేసుకొని ప్రైసింగ్ పరంగా బెస్ట్ అనిపించి అండ్ మోర్ ఓవర్ టేస్ట్ నచ్చి ఇస్తున్న రివ్యూ ఇది. సో టేస్ట్ అయితే ఇక్కడ అంతా బాగుంది అండ్ మోర్ ఓవర్ నాకు మెయిన్ ఇక్కడ నచ్చేది యాంబియన్స్ అండ్ వీళ్ళు పెట్టే ప్లెజెంట్ మ్యూజిక్ అన్నమాట. హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇదైతే పెద్ద వీడియో ఏం కాదు, జస్ట్ క్యాజువల్ గా ఈ ప్లేస్ ఎందుకో చూపించాలనిపించింది మీ అందరితో. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ట్రావెలింగ్ కూడా కొన్ని ప్లాన్ లో ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా మీకు మంచిగా వస్తాయి ఆన్ టైం. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాంట్ అప్డేట్స్ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చూసి కంటెంట్ వస్తే ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు హ్యాపీ ఈటింగ్.